1 month బ్యాక్ ఒక ఎల్డర్లీ పర్సన్ తన పాలసీని పోర్ట్ చేసుకోవడానికి మనల్ని కాంటాక్ట్ అయితే అయ్యారు. ఆయన ఈ టైంలో పోర్ట్ చేసుకోవడానికి కారణం ఆయనకి జరిగిన ఒక ఇన్సిడెంట్. సో రీసెంట్ గా ఒక ఎమర్జెన్సీ వల్ల ఆయన హాస్పిటలైజేషన్ అయితే అవ్వాల్సి వచ్చింది. ఆయన దగ్గర ఆల్రెడీ ఒక ఓల్డ్ పాలసీ ఉంది విత్ 5 lakhs సమ్ ఇన్షూర్డ్ అండ్ రూమ్ రెంట్ క్యాపింగ్ ఆఫ్ 1%. అంటే ఆయన చూస్ చేసుకునే రూమ్ కి రెంట్ 5,000 ఆర్ బిలో ఉండేటట్లుగా చూసుకోవాలి. కానీ ఆయనకి అలాట్ చేసిన రూమ్ కి రెంట్ 10,000 రూపీస్. 4 days పాటు ట్రీట్మెంట్ కి దాదాపు 4.4 lakhs అయితే హాస్పిటల్ బిల్ అయింది. ఈ 4 days గాను తనకి రూమ్ రెంట్ అలోన్ 40,000 రూపీస్. సో 20,000 రూపీస్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది అనుకున్న 20,000 రూపీస్ పాకెట్ నుంచి పే చేద్దాం అనుకున్నారంట. అన్ఫార్చునేట్లీ ఆయనకి క్లెయిమ్ అప్రూవల్ అయిన బిల్ అమౌంట్ 2,20,000 రూపీస్ మాత్రమే అండర్ ది క్లాజ్ ఆఫ్ ప్రపోర్షనేట్ డిడక్షన్. సో రూమ్ రెంట్ లో మిగతా అమౌంట్ ఎంతైతే పే చేస్తున్నారో సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ హాస్పిటలైజేషన్ బిల్ ని పాలసీ హోల్డర్ తన పాకెట్ నుంచి పే చేయాల్సి ఉంటుంది. ఇవి హాస్పిటలైజేషన్ టైంలో ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్పవు. వన్స్ క్లెయిమ్ అయిన తర్వాత ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ పోర్టింగ్ కి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయవు. ఒకవేళ చేసినా కొన్ని ఎక్స్క్లూజన్ క్లాసెస్ తో యాక్సెప్ట్ చేస్తాయి. సో ఇక్కడ ఆయన చేసిన పొరపాటల్లా హెల్త్ బాగున్నప్పుడే పాలసీ పోర్ట్ అవ్వకపోవడం ఆర్ రూమ్ రెంట్ వేవర్ లాంటి రైడర్ ను యాడ్ చేసుకోకపోవడం. మీ దగ్గర కూడా ఓల్డ్ పాలసీ విత్ రూమ్ రెంట్ క్యాపింగ్ ఉంటూ ఎలాంటి క్లెయిమ్స్ చేయలేనట్లయితే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రొడక్ట్స్ కి పోర్ట్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే లేటెస్ట్ గా వచ్చిన మెజారిటీ ఆఫ్ ది ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ లో రూమ్ రెంట్ కి ఎలాంటి లిమిటేషన్స్ లేవు.